శ్రీ గణేశాయ నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి ఈ 2026 జూలై 28వ తేదీ మంగళవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన జై భవానీ అని కామెంట్ చేయండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉంటున్నాయి అని చూసినట్లయితే గనుక మీకు ఆలస్యమైనటువంటి పనులు వేగం అందుకునే రోజుగా రేపు మారబోతోంది అనే చెప్పుకోవచ్చు. గతంలో ఎన్నిసార్లు మీరు ప్రయత్నం చేసినా కూడా ముందుకు సాగనటువంటి ఒక పని ఇప్పుడు సరైన వ్యక్తి సహకారంతో పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా మీకు ఈరోజు తీసుకునే నిర్ణయాలలో ధైర్యం కనిపించకపోయినా కూడా ప్రతి విషయాన్ని ఒకసారి పరిశీలన చేసి ముందుకు వెళ్ళడం మీకు మరింత లాభాన్ని తెచ్చిపెడుతోంది. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి మేషరాశి వాళ్లకు కొత్త బాధ్యతలు పెరగవచ్చు. మొదట అవి కాస్త కష్టంగా కనిపించినా గానీ మీ యొక్క నాయకత్వపు లక్షణాలు వెలుగులోకి వస్తాయి. కార్యాలయంలో మీ క్రమశిక్షణ, సమయపాలన అదేవిధంగా ఉన్నతాధికారులను ఆకట్టుకుంటుందని చెప్పుకోవచ్చు. ఉద్యోగ మార్పు కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క మేషరాశి వ్యక్తులకు ఒక శుభవార్త వినిపించే అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యాపారస్తులకి కూడా ఈరోజు ఎంతో లాభదాయకమైనటువంటి స్థితి కనిపిస్తోంది. గతంలో మాట్లాడి నిలిచిపోయినటువంటి ఒక ఒప్పందం మళ్ళీ ప్రారంభం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నూతన కస్టమర్ల కంటే కూడా పాత కస్టమర్ల ద్వారా మీకు మంచి ఆదాయం వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉంటున్నాయి. వ్యాపారంలోనూ కొత్త ఆలోచనలు అమలు చేయడానికి ఇది అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఈ మేషరాశి వ్యక్తులకు ఆర్థికపరమైనటువంటి స్థితి గురించి చూసినట్లయితే గనుక మీకు ఈరోజు స్థిరత్వం కనిపిస్తోంది. నిలిచిపోయిన ఒక చిన్న మొత్తం చేతికి రావచ్చు. అదేవిధంగా కుటుంబ అవసరాల కోసం ఖర్చులు చేసినప్పటికీ కూడా డబ్బు కొరత అనేది అనిపించదు. అయితే అనవసర ఆన్లైన్ కొనుగోళ్లకు మాత్రం మీరు దూరంగా ఉండడమే మంచిది. కుటుంబ జీవితంలోనూ సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొంటోంది. చాలా కాలంగా కలవని ఒక బంధువు మళ్ళీ మీతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామి నుంచి మంచి సహకారం లభిస్తోంది. అవివాహితులకు కుటుంబ సభ్యుల ద్వారా ఒక శుభవార్త వినిపించే అవకాశాలుంటున్నాయి. ఆరోగ్యపరంగా చూస్తే శక్తి బాగానే ఉంటుంది. అయితే మేషరాశి వారు ఆహార నియమాలు పాటిస్తే సరిపోతుంది. అయితే మసాలా ఆహారం తగ్గించి తగినంత నీరు తీసుకోవడం మంచిది. ఉదయం కొద్దిసేపు వ్యాయామం చేయడం వల్ల వీరికి రోజంతా కూడా ఉత్సాహంగా మారుతారు. మేషరాశి వ్యక్తులు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మీరు పొందటానికి రేపు మంగళవారం ఉదయాన్నే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి తమలపాకులతో పూజ చేయండి. అనంతరం ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఈ విధంగా చేయడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు. రేపటి రోజున మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.